ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు. ముందుగా కేస్లాపూర్లో నాగోబా జాతరను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక ఆ తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇంద్రవెల్లిలో భారీగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక ఇక్కడి నుంచే పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి అభివృద్ధిని ప్రారంభించేటువంటి బహిరంగ సభ 1:30 నుంచి మరి 4 గంటల వరకు ఇక్కడ జరగబోతుంది. మొదట వారు కేస్లాపురంలోని నాగోబా దేవాలయంలోకి వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ 1:30కు మరి మహిళా గ్రూపులతోటి ఇంటరాక్షన్స్ ఉంటుంది, అంటే వారితో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాల చెక్కులు కూడా అందజేయడం జరుగుతుంది. అక్కడ కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా వారు ప్రారంభించడం జరుగుతుంది. అదే కాకుండా నాగోబా టెంపుల్కు సంబంధించినటువంటి నూతనంగా ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాల పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా ఉంటుంది. మరి వారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి ఇంద్రవెల్లి స్ఫూర్తిగానే భారీ బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధిలో అట్టడుగు తొలి బహిరంగ సభ విజయవంతం చేయడానికి 1,00,000 మందిని సమీకరించేందుకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బహిరంగ సభ ఏర్పాట్లపైన కీలక బాధ్యతలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సీఎం తొలి బహిరంగ సభ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా అసాధారణ రీతిలో బందోబస్తును ఏర్పాటు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నేరుగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కి చేరుకుంటారు. 1:35 నిమిషాలకు కేస్లాపూర్ నుంచి రోడ్డు మార్గం గుండా నేరుగా నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత 1:45 నిమిషాల నుంచి 2:15 వరకు నాగోబా ఆలయ గోపురం పనులు ప్రారంభించిన ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా సందర్శించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:15 నుంచి 3:15 వరకు సీఎం నాగోబా దర్బార్ హాల్లో అభివృద్ధి పనులను సందర్శిస్తారు. అనంతరం రోడ్డు మార్గం గుండా 3:30 చారిత్రక పోరుగడ్డ ఇంద్రవెల్లికి బయలుదేరి వెళ్లి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి 1 ఎకరం స్థలంలో 93 లక్షల వ్యయంతో స్మృతి వనానికి శంకుస్థాపన గావిస్తారు. ఆ తర్వాత సీఎం అక్కడే తొలి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం 4:55 తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు.